ఇక కడపలో చూసుకుంటే ప్రొద్దుటూరు జగనన్న కాలనీలో సుమారు 100 కోట్ల భూ అవినీతితో పాటు కోట్ల విలువైన ఉక్కు సిమెంట్ మాయం కావడం సంచలనంగా మారింది. గుత్తేదారులను బెదిరించి ప్రామిసరీ నోట్లు రాసిచ్చే స్థాయికి అధికారులు వెళ్లారంటే ఇక్కడ అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఫిర్యాదుతో నేడు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి విచారణకు రానున్నారు. ఈ శనివారం నాటి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇల్లు కాదు మేము ఊర్లను నిర్మిస్తున్నామంటూ జగనన్న కాలనీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జగనన్న కాలనీలో రాష్ట్ర స్థాయిలో అంటే జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరులో కూడా దాదాపు 100 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలతో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదైతే ప్రొద్దుటూరులో నిర్మాణం చేపట్టినటువంటి 3 కాలనీలలో కూడా అటు లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపుల వరకు నివాసయోగ్యంగా అనేటువంటి స్థలాల్లో కమిషన్ల వరకు కోట్ల అవినీతి జరిగిందనేటువంటిది ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో అధికారులతో పాటు అప్పట్లో ఉన్నటువంటి నాయకులు కూడా కుమ్మక్కై ఈ నిధుల స్వాహకు తెరదీసినారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అయితే గృహ నిర్మాణ శాఖ ఇచ్చేటటువంటి సిమెంట్ కావచ్చు, అలాగే ఉక్కు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, దీంట్లో సంబంధిత అధికారులు అప్పట్లో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే ఇచ్చినటువంటి సామాగ్రి కావచ్చు, సిమెంట్ కావచ్చు, వీటిని పక్కదారి మళ్లించి గుత్తేదారులకు ఇవ్వకుండా సొమ్ములు స్వాహా చేసినారనేటువంటి ఆరోపణలతో సంబంధిత గుత్తేదారులకు కూడా ఎవరైతే ఇంజనీర్లు అప్పట్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు దాదాపు 4 కోట్లకు ప్రామిసరీ నోట్లు కూడా రాయించడం జరిగింది. అలాగే ఉక్కు గోడౌన్లలో ఉండేటువంటి ఉక్కు దాదాపు 268 మెట్రిక్ టన్నుల యొక్క ఉక్కు ఏదైతే ఉందో దీని విలువ దాదాపు 1.7 కోటి రూపాయలకు సంబంధించిన ఉక్కు కూడా మాయమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటిది కానీ కూడా అప్పట్లో ఉన్నటువంటి నాయకులతో అధికారులు కుమ్మకారినటువంటి చెప్పుకోవచ్చు. దాన్ని స్వాహా కూడా చేసినారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే స్వాహా చేసినటువంటి వాటిలలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి వరకు ఉద్యోగులు ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లులు చెల్లింపేటటువంటితో పాటు ఏదైతే ఎంపిక చేసినటువంటి స్థలం కూడా నివాసయోగ్యం కానటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవడంలో ఎకరాకు దాదాపు 10 లక్షల రూపాయల వరకు కమిషన్ దండుకున్నారనేటువంటిది, అలాగే దీనిపైన 100 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి దానిపైన ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజురెడ్డి సంబంధిత అవినీతికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ఈ రోజు అయితే ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి అటు ప్రొద్దుటూరుకి వచ్చి క్షేత్రస్థాయిలో అంటే జగనన్న కాలనీలలో ఎక్కడెక్కడ జగనన్న కాలనీ నిర్మించారు, ఏ ప్రాంతాల్లో నిర్మించారు అనేటువంటి దానిపైన క్షేత్రస్థాయిలో కాలనీలన్నిటిని కూడా పరిశీలించి అందుకు సంబంధించినటువంటి వ్యక్తులపైన అలాగే సంబంధిత అధికారులతో కూడా సమీక్ష సమావేశం ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎంత గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరైనటువంటి దానిపైన పూర్తి స్థాయిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత అందులో ఈ అవినీతికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లయితే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ రోజు వచ్చేటటువంటి మంత్రి వచ్చేటటువంటి ఈ పరిణామాలకు సంబంధించి జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు స్వాహాల పైన వచ్చేటువంటి నివేదిక ప్రకారము సంబంధిత అధికారులపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారో, ఎంతమంది అధికారులు ఉన్నారో, ఇంతేనా ఇంకా ఎక్కువైనా నిధులు ఏమైనా స్వాహా జరిగిందా, అవినీతి జరిగిందా అనేటువంటి పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అవినీతికి సంబంధించినటువంటి ప్రజల యొక్క పన్నులు కట్టినటువంటి రూపంలో వచ్చేటువంటి డబ్బులు స్వాహా చేసినటువంటి వ్యక్తులపైన, అధికారులపైన, సంబంధిత నాయకులపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక ఉత్కంఠ అనేటువంటిది ప్రొద్దుటూరులో ఈ రోజు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.